మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, ఇదిగో నీ వాక్యము వెల్లడితోడనే వెలుగు కలుగునుగాక, అది తెలివిలేని వారికి తెలివి పుట్టించునని నీ వాక్యం నేను మాతో మాట్లాడుతుంది. వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరచండి, నీ దోషుని కూడా బలపరిచి, వింటున్న వారిని కూడా బలపరిచి ఆదరించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని యూట్యూబ్లో చూస్తున్న వారు దీవించబడాలని, మీరు బలపరచబడాలని మేము కోరుచున్నాం. అనేకులు చూసి మాకు మీ అవసరతల్ని ఫోను ద్వారా తెలియచేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబాలని దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చెప్పబోయే వాక్య సందేశం పేరు రాళ్ళు చూడవద్దు, ప్రభువుని చూడు. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులుబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదునకు అతని జనులకు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండేయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడుటే చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహినోయము కర్మేనీయుడైన నాబాలు భార్య అయిన అబిగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రండని వారు చెప్పుకొనిరి. చాలండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చదివించిన సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే దావీదు సౌలు చేత తరవబడి అతడు ఆయా పర్వతముల దగ్గర ఆయా ప్రాంతాల్లో దాక్కుని ప్రాణభయంతో మరణ భయంతో అతడు తలదాచుకునే సమయంలో ఇంకా దిక్కు తోసక ఒకప్పుడు ఫిలిష్తీయుల మీదకి గొలియాతు మీదకి యుద్ధంకి వెళ్ళి ఆ గొలియాతుని జయించి ఇశ్రాయేలుకే ఒక రాజుగా అతను ఒక ధైర్యశాలిగా నిలబడిన దావీదే ఇప్పుడు చివరికి ఆ ఫిలిష్తీయులు రాజైన ఆకీసు రాజు దగ్గరికి వచ్చి తనతో నిబంధన చేసుకున్న ఒక 600 మందితో సైన్యంతో ఈ ఆకీసు సైన్యంతో చేరి చూడండి, శత్రువులైన ఫిలిష్తీయుల రాజైన ఆకీసు రాజు దగ్గరికి వచ్చాయా, ఈ 600 మంది నాతో కూడా నన్ను నమ్మి ఇదిగో వచ్చారయ్యా, మాకు బ్రతకడానికి ఏ యొక్క దారి కూడా లేదు, ఇదిగో నా యొక్క యజమానుడైన సౌలు నన్ను తరమడం తెలుసు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడని కూడా నీకు తెలుసు, ఈ సమయంలో నేనేం చేయలేను, నీవు ఏదైనా ఈ 600 మందికి యుద్ధానికి మీతో పాటుగా మేము కూడా వస్తాం అని నిబంధన చేసుకోవడానికి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఈ 600 మంది కూడా ఆకీసుని బతిమాలుకుని వారి మధ్యలో ఉన్నప్పుడు సైన్యానికి ఫిలిష్తీయుల్లో ఉన్న సైన్యం ఇష్టపడలేదండి. ఒకప్పుడు ఇతడు ఇజ్రాయేల్ పక్షంగా ఫిలిష్తీయుల్ని ఓడించి గొలియాతుని చంపి ఇదిగో మనకు విరోధంగా నిలబడ్డాడు కదా, సౌలుకి 1000 కొలది దావీదుకి 10,000 కొలది జయం పొందినవాడు ఇతడే కదా అని ఈ ఆకీసు రాజు పైన ఆ ఫిలిష్తీయులు కోపపడి మండిపడి
దావీదు మాతో ఉండడం మాకు ఇష్టం లేదయ్యా అని వారు ఖచ్చితంగా రాజుతో చెప్పినప్పుడు ఉదయాన్నే పాపం దావీదుతో మాట్లాడుతున్నాడు ఆకీష్, అయ్యా నీవు నా కంటికి దేవదూతలా కనబడుతున్నావు, నీ అందు నాకు ఏ తప్పుదిము లేదు, కానీ సర్దారులు సైన్యం నీవు మాతో ఉండడానికి ఒప్పుకుంటలేదయ్యా, కాబట్టి నీవు నీ సైన్యం కూడా ఉదయమే బయలుదేరి వెళ్ళిపోయిన వేకునే ఉండొద్దు అని దావీదుని తన సైన్యాన్ని కూడా ఈ ఆకీషు రాజు పంపించాడు. చూడండి, ఎంతో నిరాశతో వస్తున్న వీరికి వారి పాపం 3 రోజులు ప్రయాణం చేసి 3వ దినాన్న వీరు ఉంటున్న ప్రాంతం పేరు ఏం పేరండి? చూడండి, ఇక్కడ ఉంది సిక్లాగో. సిక్లాగో. ఈ సిక్లాగో అనే ప్రాంతానికి వారు వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని చేత కాల్చబడ్డం దావీదుతో నిబంధన చేసుకున్న 600 మంది చూశారండి. అయ్యో, ఏదో ఈ 600 మందికి ఉపకారం చేద్దాం అనుకుండి వెళ్ళేటప్పటికి స్త్రీలను పిల్లల్ని కూడా చెరపట్టి వారిని చంపకుండా ఏంటండి అమాలేకులు తీసుకుని వెళ్ళిపోయారు, చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. అందరూ ఏడవడం మొదలుపెట్టారండి. ఈ 600 మంది ఏడవడం మొదలుపెట్టాడు. దావీదు కూడా ఏడుస్తున్నాడు. ఏం చేస్తాడండి, తన భార్యలు తన పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతే వారితో పాటు ఈ 600 మందితో పాటు ఈ దావీదు కూడా ఏడుస్తున్నాడు. ఆయనకు ఉండదండి ఒక నాయకుడిగా బాధ, కానీ ఈ ప్రజలందరూ ఒకసారి తిరుగుబాటుతనం చేశారు. ఇతను నమ్మి ఇతను రాజు అవుతాడని, ఏదో మనల్ని ఉద్ధరిస్తాడని ఈయనతో పాటు మనం ప్రయాణం చేస్తుంటే మన భార్యలను విడిచిపెట్టి మన పిల్లల్ని విడిచిపెట్టి ఇతనితో మనం ప్రయాణం చేస్తాం, ఇదిగో మనకు కలిగిన లాభం ఇది అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రాయి చేతితో పట్టుకుండి రాళ్ళు రుబ్బి ఈ దావీదుని అనేవాడిని చంపుదాం రండి అని వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలా మాట్లాడుతుండగా రాళ్ళు తీయగా చూడండి దావీదు పరిస్థితి, నడిపిస్తున్న నాయకుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రియ సహోదరులారా, ఇలాంటి సందర్భాలు ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లోనే జరగవచ్చు, సంఘాల్లోనే జరగవచ్చు, సమాజంలోనే జరగవచ్చు. ఒక నాయకుడు చూడండి, నాయకుడికి ఉన్న కష్టము ప్రభువుకు తెలుసు. ఒక నాయకుడు ఉన్నాడంటే తన వెనకాల కొంతమంది ప్రజలు ఉంటారో వారిని సక్రమైన మార్గంలోకి నడిపించాలని. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే 600 మంది చేతిలో ఉన్న రాళ్లను దావీదు చూడలేదు, కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును. గట్టిగా దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా. చదవండి ఆ మాట, అద్భుతమైన మాట అండి. 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని అబ్బా చాలండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకును. కింద రాయబడి ఉంది చూడండి, ఈ దండు వారును తరిమి ఎడల దాన్ని పట్టుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుమము నిత్యముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదుకున్న గుండె ధైర్యం ఏంటంటే దావీదు కొరకు సాక్ష్యం చెప్తూ అంటాడు, దావీదు సింహము గుండు వంటి వాడు అని రాయబడి ఉంది. చాలా ధైర్యవంతుడండి. చూస్తారండి, 600 మంది రాళ్ళు పట్టుకుని దావీదుని చంపుతామనుకుంటే నిజంగా వారి చేతిలో ఉన్న రాళ్ళను చూడలేదు, కానీ తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గర విచారించాడు. ప్రభువా, ఇదిగో నేను వారిని తరిమి వారిని పట్టుకుని నా వారందరినీ కూడా నేను రక్షించుకుందినా అని విచారించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళము నీ వారందరినీ కూడా నువ్వు రక్షించుకుంటావని చెప్పాడు. ఎంత ధైర్యం గల మాట అండి. నేను చెప్తున్నాను, రాళ్ళు వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. ఒక్కొక్కసారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఒక నాయకులు, సంఘంలో ఉన్న పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఒక నాయకులు, సమాజంలో పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు వారు నాయకులు. కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళ మీద కూడా రాళ్ళు అనే మాటలు పడతా ఉంటాయి. నిజానికి రాళ్ళు పడవ కానీ రాళ్ళు అనే మాటలు పడతా ఉంటాయి. నేను చెప్తున్నాను, ఆ మాటలు కాదండి, ఆ రాళ్ళు కాదండి, చేతులు మనం చూడవలసింది దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక ప్రాంతంలో ఒక గాడిది, బాగా వినండి,
ఒక గాడిద ఉంది. ఆ గాడిద ఉంటే వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఆ గాడిదని చూసి పాపం అపాషించి ఒక గుంట ఉంటే ఆ గుంటలో తోస్తారండి గాడిదని. మొట్టమొదటగా చాలా బాధపడుతుంది. కింద నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఒక్కొక్క రాయి పట్టుకుండి ఆ ప్రాంతస్తులు ఏం చేశారంటే ఆ గాడిదని కొట్టడం మొదలుపెట్టారు, గుంటలో పడిన ఆ గాడిదని. అయితే గాడిద పాపం గాయపడ్డది, రక్తం కారుతుంది. అలాగే చాలా రాయిలు ఆ గాడిద మీద పడినప్పుడు ఆ గాడిద ఏం చేసిందో తెలుసండి? ఏం చేసిందో తెలుసా? ఒక్కొక్క రాయిని కూడా ఒక్కొక్క మెట్టిగా చేసుకుని పైకెక్కిందండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూసారండి, గుంటలో పడిన గాడిద మీద రాయిలు పడేసినప్పుడు ఒక్కొక్క రాయిని ఒక్కొక్క మెట్టిగా చేసుకుని పైకి ఎక్కింది. నేను చెప్తున్నాను, ఆత్మీయులకున్న అనుభవం చెప్తున్నాను. మీ మీద మాటలు వస్తున్నాయా? మాటలనే రాళ్ళు, అవమానమైన రాళ్ళు పడుతున్నాయా? నిందననే రాళ్ళు పడుతున్నాయా? భయపడద్దు. ఒక్కొక్క అవమానం, ఒక్కొక్క నింద, ఒక్కొక్క అపనింద, ఇవన్నీ రాళ్ళు నీ మీద పడుతుంటే అవి మెట్టులుగా చేసుకుని పైకెక్కు. దేవుడు నిన్ను వాడుకొనుగాక, దేవుడు అద్భుతం చేయనుగాక. ఇలాగే ఒక ప్రాంతంలో ఇంకొక గాడిద ఉంది. ఆ గాడిద పాపం ముందు బాగానే ఉండేది. చూడండి, ఆ గాడిద బాగానే ఉండేది. ఒకసారి ఏం జరిగిందంటే ఆ గాడిదకి నీరసం చేసింది. వెళ్ళిపోయి వాళ్ళు త్రోవలో వెళ్ళిపోయేవారు. వాళ్ళు అంటున్నారంట, నువ్వు ప్రవక్తలను మోసుకుని వెళ్ళేదానివి, యాత్రికులను మోసుకుని వెళ్ళేదానివి, బట్టలు మోసుకుని వెళ్ళేదానివి, ఎంతో పేరు నీకు ఉంది కదా, ఇప్పుడు నువ్వు జబ్బు పడ్డావు, నువ్వు దేనికి పని చేయవు, నువ్వు దేనికి పని చేయవు అంటున్నారంట ఈ గాడిదని. ఇలాగ అంటుంటే చూడండి, ఈ గాడిద చాలా బాధపడుతుంది, చాలా బాధపడుతుంది ఈ గాడిద. అయ్యో వీళ్ళు ఇలాగ అంటున్నారేంటి అని చాలా మరి బాధపడుతూ ముందుకి వెళ్ళిపోతున్న సమయంలో అది ఇంకా నీరసం వెళ్ళిపోతుంది. అది అంటుందంట గాడిద, ఇదిగో నేను ఎంత నీరసంగా ఉన్నా, ఎంత బలహీనమైపోయినా దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు అంటుందండి. అలాగే ఇంకా రోజులు గడుస్తుండగా ఇంకా నీరసం వెళ్ళిపోతా ఉంటే అందరూ అంటున్నారు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు అంటే, నన్ను దేవుడు వాడుకుంటాడు, నన్ను దేవుడు వాడుకుంటాడు అని గాడిద అంటుందంట. అలాగా కొద్ది రోజులకే చూడండి, కొద్ది రోజులకే గాడిద ఇంకా చనిపోతుంది, ఈరోజే చనిపోతుంది అనే పరిస్థితి వచ్చింది. అప్పటికి కూడా మనుషులు అంటున్నారు, నీవు ఈరోజే చనిపోతావు, నువ్వు బ్రతకో, ఈరోజే చనిపోతావు అని ఈ గాడిదని అంటామంటే ఆ గాడిద అంటుందంట, నేను చనిపోయినా నా దేవుడు నన్ను వాడుకుంటాడంటుందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చూడండి, అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకని ఒకదాన్ని కనుక్కుని 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మందిని. అబ్బా ఎంత అద్భుతం అండి! చనిపోయింది ఈ గాడిద, వాళ్ళు అన్నట్టే చనిపోయింది గాడిద. కానీ చనిపోయి కొద్ది రోజులకే చూడండి, సంసోన్ అనే వ్యక్తికి, బలాఢ్యుడైన సంసోని చేతికి గాడిద దవడ దొరికిందండి. ఆ గాడిద ఏమన్నదండి? చనిపోయినా దేవుడు నన్ను వాడుకుంటాడు అని చెప్పింది కదండి. ఈ గాడిద దవడ ఎముక తీసుకుని సంసోను 1000 మందిని చంపాడు. దేవుడు వాడుకున్నాడా లేదా? గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నేను అంటాను, చచ్చిన ఆ గాడిద ఎముకనే దేవుడు వాడుకుంటే జీవంగల దేవుని పిల్లలమైన మనం రాళ్ళు చూద్దామా? అవమానమనే రాళ్ళు చూద్దామా? నిందలనే రాళ్ళు చూద్దామా? కష్టమనే రాళ్ళు చూద్దామా? శ్రమలనే రాళ్ళు చూద్దామా? చూడొద్దు, దేవుని చూడు, నిన్ను వాడుకుంటాడు. దావీదును వాడుకున్నట్టు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మొదట గాడిద అయితే రాళ్ళనే మెట్లు చేసుకుని ఎక్కింది. రెండో గాడిద అయితే చనిపోయినా చూడండి, దేవుని దైవజనుడికి, దేవుని సేవకుడిగా పనిచేసిన సంసోను చేతిలో వాడబడ్డది. ఆ గాడిద ఏమన్నది? చనిపోయినా దేవుడు నన్ను వాడుకుంటాడని. బతుకున్న మనకెందుకండి అవిశ్వాసం? సలిస్తున్న దేవుని బిడ్డలకు ఎందుకండి అవమానం, అపకీర్తి? దేవుని కొరకు నిలబడగలమని నిరీక్షణ లేదా? విశ్వాసం లేదా?
జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, ఆ గాడిదకి అంత నిరీక్షణ ఉంటే నీకెంత నిరీక్షణ, నాకెంత నిరీక్షణ ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. సమూయేలు 2వ గ్రంథం చూసినట్లయితే చూడండి, అంతట యోధావారు, నేను ముగిస్తానండి, చూడండి 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ చరణం. అంతట యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 600 మంది చేతిలో ఉన్న రాళ్ళను దావీదు చూడలేదు, వారి బెదిరింపులను చూడలేదు, కష్టాన్ని చూడలేదు. ఏం చూశాడంటే దేవుని చూశాడు. తనకు ముందు ఇవ్వబోయే దేవుడి కార్యాన్ని చూశాడు, తనకు ముందు ఇవ్వబోయే దేవుడి అభిషేకాన్ని చూశాడు. అందుకనే చూడండి రాజు అవ్వగలిగాడండి. చూడండి, రాళ్ళని చూడలేదు ఈ దావీదు, ప్రభువుని చూశాడు. ఈ సమయంలో ఏం చూస్తున్నావు నువ్వు? మందిరానికి వస్తున్నావు, మనుషులను చూస్తున్నావా? వాయిద్యాలను చూస్తున్నావా? పాస్టర్ గారిని చూస్తున్నావా? పాస్టర్ గారిలోంచి వచ్చే దేవుని వాక్యాన్ని చూస్తున్నావా? ఒకవేళ నీ ఇంటిలోనే ఉండొచ్చు ఈ రాళ్ళు కురిపించేవారు, సంఘములోనే ఉండొచ్చు ఈ రాళ్ళు కురిపించేవారు. వాళ్ళ చేతుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ఆ గాడిదని వాడుకున్నట్లుగా, ఆ 2 గాడిదలను వాడుకున్నట్లుగా, దావీదుని సింహాసనం ఎక్కించినట్లుగా దేవుడు నిన్ను వాడుకొనిన గాక. కొద్ది మాటలో దేవుడు దీవించిన గాక. ఆమేన్.